తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం 2వ విడత చెల్లింపులకు ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. యాసంగి సీజన్కు సంబంధించిన ఈ ఆర్థిక సాయం రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇప్పటికే మొదటి విడతగా ఎకరాకు 6,000 చొప్పున నిధులను ప్రభుత్వం రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మార్చి 22న సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ తొలి విడతలో సుమారు 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్ల మేర నేరుగా ఖాతాలో జమ కావడం జరిగింది. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా చిన్న పెద్ద రైతులందరికీ సమానంగా ఈ సాయం అందించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు 2వ విడత చెల్లింపులను ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 1 ఎకరం నుండి 5 ఎకరాల మధ్య భూమి కలిగిన రైతులకు ఈ విడతలో డబ్బులు జమ చేయనున్నారు. మొదటి విడతలో పొందిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన భూమి విస్తీర్ణానికి అనుగుణంగా బ్యాలెన్స్ మొత్తాన్ని విడుదల అందిస్తారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో సాయం అందించేందుకు సుమారు 2,700 కోట్ల నిధులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పథకం కింద నిధులను దశల వారీగా విడుదల చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 3వ చివరి విడత చెల్లింపులను కూడా ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో యాసంగి సీజన్ కోసం కేటాయించిన మొత్తం 9,000 కోట్ల ఆర్థిక సాయం పూర్తిగా రైతులకు చేరనుంది. మొత్తంగా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించి వ్యవసాయ ఖర్చులను తగ్గించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.